ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఈ బ్రెడ్ శాండ్విచ్‌ని అయితే తయారు చేశానండి. చూడండి చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంది. ఇంకా ముక్క తుంచి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉన్నది. చేయడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మరి మార్నింగ్ అప్పుడు టిఫిన్ చేయడానికి టైం ఉన్న టైంలో ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎప్పుడు బ్రెడ్డేనా అని అనుకుంటా ఇలా చేసి మనం బాక్సుల్లో కూడా పెట్టొచ్చు. చేయడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా 2 బ్రెడ్ పీసెస్‌ని అలాగే ఉడికించిన స్వీట్ కార్న్స్‌ని అయితే తీసుకున్నానండి. ఇవన్నీ వేయను, కొద్దిగా వేస్తాను. మీకు చూపిస్తాను. అలాగే పిల్లలకి ఇప్పుడు ఒక పూట స్కూల్‌లు వచ్చినాయి కదండీ! ఇంకా 6:30, 7 వరకు వెళ్ళిపోవాలి. ఇంక అలాంటప్పుడు ఇలా ఈజీగా చేసామనుకోండి 5 మినిట్స్‌లో చాలా ఇష్టంగా తింటారు. 2 బ్రెడ్ పీసెస్, 2 సీడ్స్‌ని అయితే తీసుకున్నాను చూడండి. అలాగే కొద్దిగా ఉడికించిన స్వీట్ కార్న్, ఒక టమాటా చిన్న సైజు, కొద్దిగా క్యారెట్ తురుము, చిన్న ఆనియన్స్, కొద్దిగా అల్లం పీసెస్‌లని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే 4, 5 వెల్లుల్లిపాయలని, కొద్దిగా కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ తీసుకున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి వెజ్ మయోసిస్ కొద్దిగా తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు. అలాగే దీంట్లోకి కొంచెం ఒక పావు స్పూను కారము, చిటికెడు గరం మసాలా వేసుకున్నాను. చూడండి సాల్ట్ కూడా కొద్దిగా ఇలా వేసానన్న పెరిగి చిటికెడైతే ఇలా వేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు బ్రెడ్‌కి అప్లై చేసుకుందాము. అలాగే మీకు ఈ మయోసిస్ లేకపోతే మీ దగ్గర టమాటా సాస్ ఉన్నా కూడా మనము టమాటా సాస్‌ని కూడా వేసుకోవచ్చండి. టమాటా కేచప్ కానీ, టమాటా సాస్ కానీ ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు. లేదు మన దగ్గర ఇంకా ఈ 2 కూడా మనకి అవైలబుల్ లేవనుకుంటే ఇంకా బటర్ అప్లై చేసుకుని ఇవన్నీ కూడా మనము వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు బాగా కలిపేసుకున్నాము కదా! ఇప్పుడు బ్రెడ్ పీసెస్‌ని తీసేసి ఇలాగా దీనికి అప్లై చేసుకోవాలి. ఇలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు ఎప్పుడు బ్రెడ్ వేపించి ఇచ్చినా, కాల్చి ఇచ్చినా తినరు. అలాగే ఇంకా పాలలో వేసుకుని తినమన్నా కూడా తిననని మారం చేస్తారు కదా! అలాంటప్పుడు ఇలా చేసి మనకి బాక్సుల్లో కానీ పెట్టి ఇచ్చినామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. లేదా వెంటనే కూడా వేడి వేడిగా ఉన్నప్పుడు కూడా పిల్లలకి చేసి ఇచ్చామనుకోండి 1 మినిట్స్‌లో తినేసి స్కూల్‌కి వెళ్ళిపోతారు. మరి ఒక పూట స్కూల్ కదా మనకి, టిఫిన్ చేసేటంత టైం కూడా వాళ్ళు మనకి ఇవ్వరు. ఇంకా లేచింది పరుగు వెళ్ళిపోతాము, స్కూల్ టైం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఏమి తినకుండా. మరి తల్లి మనసు ఊరుకోదు కదండీ! ఇంకా ఏం పెట్టలేదే అని మనం బాధపడుతూ ఉంటాము. ఇప్పుడు చూడండి రెండిట్లకి కూడా ఇలా మొత్తం అప్లై చేసేసుకున్నాను కదా! ఇప్పుడు దీనిపైన మనము ఇలాగా ప్లేట్‌లో ఉండగా కూడా ఇవన్నీ కూడా మనము అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా ఇప్పుడు స్టవ్ పైన ఒక దోసల పెనాన్ని పెట్టేసుకొని సిమ్‌లో పెట్టుకోవాలి. మనకి ఈ బ్రెడ్ అనేది మనకి మాడిపోతుంది కాబట్టి మనం సిమ్‌లో పెట్టుకోవాలి. లేదు మీకు ఇలాగా ఎక్కువ మాడకూడదు అనుకుంటే మాత్రము మీ దగ్గర టైం ఉంటే ఇంకా ప్లేట్‌లోనే అన్నీ కూడా మనము వాటి పైన అన్నీ చేసుకున్న తర్వాత ఫిలప్ చేసుకున్న తర్వాత మాత్రమే దీనిపైన పెట్టుకోండి. బ్రెడ్ తొందరగా మాడిపోతది కాబట్టి నేనైతే ఇంకా దీనిపైన పెట్టేసుకొని అన్నీ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్న బ్రెడ్‌ని ఇలాగా మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకున్నానండి వీటెక్కిన పెనం పైన. దీనిపైన 2 బ్రెడ్ పీసెస్‌ని ఇలా వేసేసుకుని ఇలాగా స్వీట్ కార్న్ అయితే పరుచుకుంటున్నాను. ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఇలా బాగా మగ్గిన టమాటాని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీనిపైన గార్నిష్ చేసుకుంటున్నాం కదా! ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలని సన్నగా కట్ చేసుకున్నాం కదా! అలాగే అది అల్లం తురుముని, మరి టమాటా ముక్కల్ని, ఇక్కడ వచ్చేసి మనము ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకున్నాం కదండీ! చిన్న సైజు ఉల్లిపాయని ఇలా సన్నని పీసుల కింద కట్ చేసుకున్నాం కదా! ఇలా వేసుకోవాలి. అలాగే మనం స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాం కదండీ! కొత్తిమీరని కూడా వేసుకున్నాము. అలాగే మీకు ఇష్టమైతే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏదైనా కూడా క్యాప్సికమ్ లాంటివి గట్రా వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి అది. ఇక్కడ నేను వచ్చేసి చూడండి సీడ్స్‌ని కూడా వేసేసుకుంటున్నాను. ఇది పెద్ద సైజు అన్నమాట మామూలు సీడ్స్. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన
ఇలాగ ఒక ప్లేట్ అయితే మూత పెట్టానండి. చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇలాగా కొద్దిగా అయితే ఒక సైడ్ కొంచెం మారింది. ఇవన్నీ పరుచుకునేటప్పటికి మరి అదే మీరైతే ప్లేట్లోకి అన్ని కూడా వేసేసుకున్న తర్వాత బ్రెడ్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న ఒక 1 సెకండ్కి చూడండి మళ్ళీ ఒకటి దాని మీద ఒకటి అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం తర్వాత అయితే తీసేసినాను. చూడండి ఇలా 2 సైడ్లు కూడా ఈక్వల్గా మనము 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి ఇది. ఇలా రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ శాండ్విచ్ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. లోపల జ్యూసీగా ఇంకా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతా ఉంటారు. కట్ చేస్తూ ఉంటే ఇలా సాగుతూ ఉన్నట్టు మనకి చాలా జ్యూసీగా కనిపిస్తుంది. చాలా అందంగా కూడా ఉంటుంది కదా. ఇంకా దీనిపైన మీరు టమాటా సాస్ వేసుకోవచ్చు, మీ బటర్ రాసుకోవచ్చు, ఏదైనా ఇంకా మీ సాయిస్ అండి. దీనిపైన ఇంకా కూడా మనము ఇంకా కొత్తిమీరని ఇంకా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని కూడా పైన పెట్టుకోవచ్చు, అందంగా అలంకరించుకోవచ్చు. నేనైతే ఇలాగ టమాటా సాస్ అయితే కేసప్ని అయితే ఇలా వేసేసుకుంటున్నానండి. ఇంకా పైన మనం డెకరేషన్ చేసుకోవాలంటే చాలానే చేసుకోవచ్చు. మరి ఇలా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అప్లై చేసి మధ్యలో కట్ చేసుకోండి. మీకు ఇష్టమైన క్రాస్గా కానీ ఇలా మధ్యలో కానీ కట్ చేసుకుని బాక్స్లో కానీ పెట్టండి, లేదంటే పిల్లలకి ప్లేట్లో పెట్టి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే బాక్స్లో పెట్టినా కూడా స్కూల్కి వెళ్ళాక కూడా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. అసలు చిన్న ముక్క తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనడం కంటే మన ఇంట్లో చేసి పెట్టామనుకోండి, అలాగే ఇంకా మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేయండి. చూడండి చాలా బాగుంది కదా. ఇలా కట్ చేసుకుంటే లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. అలాగే చూసారా చాలా బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.